నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. దర్శక ధీరుడు రాజమౌళికి పెను ప్రమాదం తప్పింది. జపాన్ టూర్లో ఉన్నటువంటి రాజమౌళి ఒక ఈవెంట్ లో పాల్గొనడానికి అక్కడ ఉన్నారు జపాన్ లో. సో అక్కడ ఉన్నటువంటి సమయంలో అక్కడ భూకంపం వచ్చింది. సో ఆయన చాలా భయపడిపోయారు. బట్ ఎవరికేం కాలేదు అని చెప్పేసి అని రాజమౌళి కుమారుడు కార్తికేయ సోషల్ మీడియా వేదికగా మనందరికీ తెలియజేయడం జరిగింది. మరి అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ శ్రవణ్ కుమార్ వేర్లపాటి ఉన్న వారితో మాట్లాడదాం. నమస్తే శ్రవణ్ గారు. నమస్తే అండి. సో రాజమౌళి గారు ఇప్పుడు జపాన్ టూర్ లో ఉన్నారు. RRR మూవీకి సంబంధించి అక్కడ ఆల్మోస్ట్ ఒక 1.5 year నుంచి కూడా థియేటర్స్ లో ప్లే అవుతుంది అని చెప్పేసి సమాచారం. సో అలాగే అక్కడ ఆ ఈవెంట్ లో పాల్గొన్నటువంటి సందర్భంలో జపాన్ వెళ్ళగా రాజమౌళి అక్కడ భూకంపం వచ్చింది అని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. బట్ అక్కడ జపాన్ ప్రజలు అయితే చాలా నార్మల్ గా తీసుకున్నారు ఈ అంశాన్ని. బట్ మేమైతే భయపడిపోయామని చెప్పేసి కార్తికేయ చెప్పడం జరిగింది సోషల్ మీడియా వేదికగా. సో దీని గురించి మీరు ఏమంటారు? అంత కామనా జపాన్ లో భూకంపాలు? జపాన్ లో ఎర్త్ అనేది తరచూ వస్తూనే ఉంటుంది. మనకు కనుక సీజనల్ మార్పు కానీ వర్షాలు ఈ మామూలు వర్షం వచ్చినట్టుగానే మనకు ఎర్త్ అనేది రెగ్యులర్ గా వస్తుంది. భూమి పొరలు ఎప్పుడు కదులుతూనే ఉంటాయి. అవి రిక్టర్ స్కేల్ పై 4 పాయింట్ దాటినప్పుడు 3 పాయింట్ దాటినప్పుడే వాళ్ళకి కొంచెం ఇంజూర్స్ ఉంటాయి. అంటే ఇటు ఆస్తుల విషయంలో కానీ ఏ విషయంలో కానీ వాళ్ళు చాలా అలర్ట్గా ఉంటారు. వాళ్ళు ఎర్త్ అనేది కొంచెం ముందుగానే ఆడ ప్రభుత్వం ప్రకటిస్తుంది. దాంతో వాళ్ళు సేఫ్ సైడ్గా ఉంటారు. వచ్చే ప్రమాదాన్ని కూడా పసిగట్టుకుంటారు. వాళ్ళ దాని తగినట్టు మానసిక ప్రిపరేషన్ ఉంటుంది. కానీ మనం టూరిస్ట్ గా వెళ్ళినాం లేదా ఇతరులు కానీ మన రాజమౌళి గారు త్రిపుర చిత్రం ఆడ 1 year ఆడినందుకు గాను దానికి చేసే సెలబ్రేషన్ ప్రత్యేకంగా ఈవెంట్ లో పాల్గొనడానికి జపాన్ వెళ్ళాడు. అనుకోకుండా తను రెస్ట్ ఉన్నటువంటి హోమ్ 28th floor లో ఉంది. 28 అంతస్తులో ఉండడం, ఒక్కసారిగా అప్పటికప్పుడు మెసేజ్ రావడం, ఎయిర్టేక్ వస్తుంటే స్వయంగా వాళ్ళు అనుభవించడం. 28 అంతస్తు ఆటోమేటిక్ గా మన ఇండియన్స్ కొంచెం భయంగానే ఉంటుంది. ఎయిర్టేక్ అనుభవం లేకపోవడాలు ఒకటి, పైగా మనకు కొంచెం ఫోబియాస్ ఎక్కువగా ఉంటాయి. కొన్ని విషయాల్లో అతిగా ఆలోచించే తత్వం కూడా ఉంటుంది మనకు. సో దాంతో అతిగా భయపడి ఉండొచ్చు. అయినా కూడా మేము సేఫ్ గా బయటపడని చెప్పి రాజమౌళి గారి కుమారుడు ట్వీట్ చేయడం, కార్తికేయ గారు చేయడం. దీంతో పాటు ఇది ఒకటే కాదు, మనం మర్చిపోతున్నాం. గత జనవరిలో కూడా జూనియర్ ఎన్టీఆర్ సేమ్ జపాన్ లోనే ఈ విధంగా సంఘటన ఎదురైంది. అయితే అప్పటికి జూనియర్ ఎన్టీఆర్ జపాన్ ని విడిచి బయలుదేరడం జరిగింది కాబట్టి అతను ఎలాంటి ఎక్స్పీరియన్స్ చేయలేదు. తాను కూడా వెకేషన్స్ తో ఫ్యామిలీస్ తో జపాన్కి వెళ్ళి ఉన్నాడు గత జనవరిలో. తాను కూడా అంటే అక్కడ వెళ్ళి జపాన్ విడిచిన తర్వాత ఎర్త్ వచ్చింది. దాంతో ఇక ఇండియాకి వచ్చిన తర్వాత విషయం తెలిసి తాను సేఫ్ గా వచ్చేసాము. ఆల్రెడీ ప్రచారంలో ఉన్నటువంటి జూనియర్ ఎన్టీఆర్ జపాన్ లో భూకంపులు ప్రమాదంలో వెరుక్కున్నాడంటూ కొన్ని సోషల్ మీడియా కథనాలు రాంతో జూనియర్ ఎన్టీఆర్ గారి క్లారిటీ ఇస్తూ దాన్ని కూడా ట్వీట్ చేస్తూ మేము ఆల్రెడీ జపాన్ విడిచి వచ్చేసాము, ఆ తర్వాత మాకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ చేయలేదు అంటే ఆ ఎర్త్ టైంలో అక్కడ లేవని కూడా స్పష్టంగా చెప్పారు. అంటే ఇప్పుడు బహుశా ఈ RRR లో ఉన్నటువంటి ఆర్లకు ఈ ఎర్త్ ఏమైనా సంబంధం ఉందా అని నాకు అనిపిస్తుంది. మొత్తం మీద సేఫ్ గా బయటకు వచ్చారు. సో మనందరం కూడా సంతోషపడాల విషయమే. ఎందుకంటే జనరల్ గా మనకి ఏదైనా సంఘటన జరుగుతున్నప్పుడు సాధారణ సగటు మనిషి ఆలోచించే తత్వం వేరే ఉంటుంది. మరి క్రియేటివిటీ ఉన్నటువంటి రాజమౌళి గారు కానీ, భావుకత ఉన్న కవులు కానీ అనుభవాల నుంచి తర్వాత ఉత్తమ రచనలు చేయడం కానీ, ఉత్తమ పాటలు రాయడం కానీ చేస్తుంటారు కవులు. సహజంగా రచయితలు అనుభవాలతో కూడా మంచి కథ తయారు చేస్తారు. బహుశా ఈ రాజమౌళి గారు ఈ ఎర్చేకులు తాను అనుభవించిన విధానాన్ని బహుశా భవిష్యత్తు చిత్రాలలో ఎక్కడైనా అనుభవాన్ని దాని తాలూకు కృష్ణుని సినిమాలో ప్రవేశపెడతాడో వెయిట్ చూద్దాం. ఓకే, అంటే మీరు ఇంతకు ముందు అన్నట్టు RRR ఇంతకు ముందు జూనియర్ ఎన్టీఆర్ కి జపాన్ వెళ్ళినప్పుడు ఆయన బయటికి వచ్చేసేయడం, ఆ ప్రకృతి వైపరీత్యాలు జరిగేటువంటి సమయంలో ఇప్పుడైతే రాజమౌళి డైరెక్ట్ గా అనుభవించడం జరిగింది ఆ భూకంపాన్ని. సో నెక్స్ట్ మీరు అన్నట్టు రామ్ చరణేనా అనుభవించగలిగేది జపాన్ ఒకవేళ వెళ్తే? మనం నెగిటివ్ అని అనుకోలేము, కానీ సిమిలర్ ప్యారలల్ జరుగుతున్నటువంటి సిమిలారిటీని చూస్తే అంటే ఏదో జరగాలి అని కాదు శ్రవణ్ గారు, మీరు ఇంతకు ముందు అన్నట్టు అంటే వీళ్ళు చుట్టూ తిరుగుతుంది అన్నారు కదా ఇంతకు ముందు జపాన్. అంటే ఫ్యూ మంత్స్ బ్యాక్ జూనియర్ ఎన్టీఆర్ జపాన్ వెళ్ళినప్పుడు ఫ్యామిలీ టూర్ లో అప్పుడు ఇలాగే అంటే అప్పటికి
ప్రకృతి వైపరీత్యం వచ్చే టైంకి ఆయన అక్కడి కోయిన్సిడెంట్ గా నుంచి జరుగుతున్నాయి. వచ్చేసారు. అవును, కోఇన్సిడెన్స్ అవుతుంది. కోయిన్సిడెంట్ జరిగినాయి. అంటే ఇప్పుడు మీరు అన్నట్టు నెక్స్ట్ రామ్ చరణ్ కనుక జపాన్ వెళ్తే సేమ్ ఇలానే ఏదన్నా ప్రకృతి వైపరీత్యం జరిగింది అంటే ఖచ్చితంగా మీరు అన్నమాట నిజం అనుకోవాలి. అయితే ఇంకొక ఇక్కడ మంచి హ్యాపీ న్యూస్ ఏంటంటే ఆల్రెడీ 2 అనుభవాలు ఉన్నాయి కాబట్టి రామ్ చరణ్ గారు ఒకవేళ వెళ్తుంటే ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటే ఇంకా బాగుంటుంది అనేది మన అభిప్రాయం. ఓకే. సో అంటే అండ్ జపాన్ ప్రజలు అయితే ఏదో చాలా నార్మల్ గా వర్షం పడుతున్నట్టుగా ఫీల్ అయ్యారు. మాకైతే చాలా భయం వేసింది, బట్ వీఆర్ సేఫ్ అని చెప్పేసి అన్నట్టుగా కూడా కార్తికేయ తన ట్వీట్ లో చెప్పడం జరిగింది. అవును, జపాన్ ప్రజలకు అక్కడ ఎర్త్క్వేక్ చాలా కామన్. ఎందుకంటే వాళ్ళ ఓకే. కట్టడాలు కూడా భారీ ఎత్తు కట్టడాలు ఉండవు. వాళ్ళ జపాన్ విషయంలో సునామీకిను ఎర్త్క్వేక్ రెండింటి కూడా వాళ్ళకు ఆ వినడానికి కొత్త వార్తలు ఏముండదు. మనకి కనుక వర్షాలు వచ్చినప్పుడు దివిషీయంలో లాంటి వర్షాలు మామూలు తరచు తుఫాను 3 రోజులు 4 రోజులు మనకు ఎట్లా అయితే మన దేశంలో తరచు వస్తుంటాయో సీజనల్ గా, అక్కడ కూడా 3 నెలలకు 4 నెలలకు ఒకసారి ఎర్త్క్వేక్ రికార్డబుల్ అంటే రికార్డు కానిది, అంటే బహుశా 1 పాయింట్ లోపు ఉన్నప్పుడు పెద్దగా పట్టించుకోరు అంత భూమి పొరల కదలికలు. 1 పాయింట్ తరిగిన తర్వాత విషయాలనే కొంచెం మనకు ఫీల్ అవ్వడానికి కూడా తెలుస్తూ ఉంటుంది. బహుశా వాళ్ళకి కామనే కాబట్టి అది పట్టించుకోరు, దాని జాగ్రత్త తీసుకుంటారు. ముఖ్యంగా ఏంటంటే ఆ ఎత్తైన భవనాల వైపు, ప్రమాదాలు జరిగేటువంటి హై టెన్షన్ పవర్ స్టేషన్ల వైపు ఉండకుండా వాళ్ళు ఓపెన్ ప్లేస్ లో ఉండడానికి ముందస్తు జాగ్రత్త తీసుకుంటారు. వాహనాలు నడపకుండా పక్కకు ఆపుకోవడం, ఇవన్నీ కూడా వాళ్ళు ఆ దైనందిక లైఫ్ లో ట్రైన్ అయి ప్రికాషన్స్ ఉంటారు. మేబీ మా- రెగ్యులర్ గా మీరు అన్నట్టు రెగ్యులర్ గా ఉంటుంది వస్తున్నాయి అంటున్నారు కాబట్టి జపాన్ లో ప్రికాషన్స్ దైనందిక. అనేవి ఉండే ఉంటాయి. సో మరి ఇంకా మనం రాజమౌళి గారి గురించి కనుక మాట్లాడుకున్నట్లే RRR సినిమా ఆయన ఇంకా వెంటాడుతూనే ఉంది జపాన్ ఏరియాలో ప్లే అవడం ద్వారా. మరి ఇప్పుడు ఇక్కడ తన నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏం ప్లాన్ చేసుకుంటున్నారు, ఎవరితో ఏంటి అంటారు, అప్డేట్స్ ఏమైనా ఉన్నాయా? మ- మహేష్ బాబు గారితో ఫైనల్ అయినట్టుగాను కథా చర్చలు జరుగుతున్నట్టు కూడా మనకు సమాచారం ఉంది. అది ఉమ్, అధికారికంగా వాళ్ళు ఎన్నిటిని మాత్రమే మనం చెప్పగలుగుతాం, కానీ మహేష్ బాబు చిత్రం షెడ్యూల్ లో ఉంది. కథా చర్చలు కూడా ఫైనల్ అయిపోయాయని కూడా తెలుస్తుంది. అది కూడా మరి సీక్వెల్ 1 or 2 వస్తుందా ఏంటి, ఆ కథలు ఏంటి అనేది ఇంకా వాళ్ళ అధికారిక బ్యానర్ ప్రకారం రావాల్సి ఉంటుంది. ఏదైనా ఉమ్, సరే మనకు రాజమౌళి గారికి జక్కన్న గారి అనే ఒక బిరుదు ఉంది. ఏదైనా అందంగా అవును. నిదానంగా పొందిగ్గా చెప్పుకుంటూ, అంటే కథ చిత్రం షెడ్యూల్ స్క్రీన్ మీదనే కాదు, డిజిటల్ స్క్రీన్ మీదనే కాదు, దానికి ముందు పేపర్ మీద కూడా అందంగా చెప్పుకుంటూ ఒక్కొక్క సన్నివేశాన్ని ఉమ్, జాగ్రత్తగా ఉమ్, రాసుకుంటూ దాన్ని అంటే మేకింగ్ అంతా కూడా బ్రెయిన్ లో ఆల్రెడీ అయిపోతుంది. ఇది ఏ విధంగా ఉండబోతుంది, ఏదేంటి, ఫిక్షన్ వర్క్ ఏంటి, నాన్ ఫిక్షన్ వర్క్ ఏంటి, యాక్షన్ మూమెంట్ ఏంటి, గ్రాఫిక్స్ ఏంటి, ఇవన్నీ కూడా తను ఒక ప్యాకేజ్ అంటే ఒక సీన్ టు సీన్ సిస్టమేటిక్ గా ఆయన బ్రెయిన్ లో ప్యాక్ చేసుకున్న తర్వాతనే షెడ్యూల్ కి వచ్చేస్తుంటాడు. అందుకనే అతని ఓకే. చిత్రాలు ఏది చూసినా కూడా ఒక అందమైన బాపు బొమ్మల తీర్చిదిద్దినట్టు కొందరు బొమ్మల్లా ఉంటాయి, అందంగా ఉంటాయి, థ్రిల్ ఫీల్ అవుతుంటాము, రికార్డ్ బ్రేక్ అవుతుంది. కాకపోతే జాప్యం అని ఒకటి ఉన్నప్పటికీ కూడా లేట్ అయినా కూడా మంచి కావ్యాలు వస్తున్నట్టుగా ఆ చిత్రాలు బాగున్నాయి. కాబట్టి ఈ రోజు జపాన్ కానీ ఆస్కార్ లెవెల్లో ఆస్కార్ వేదికల మీద ఉండడం కానీ ఇవన్నిటికీ కారణం ఏంటంటే అంత శ్రద్ధగా చేయబట్టే సినిమాలు అంత విలువైనవి వచ్చినాయి. రికార్డు చూస్తూ ప్రపంచ స్థాయిలో హాలీవుడ్ స్థాయిలో తెలుగు చిత్రం ఒక ప్రాంతీయ భాషా చిత్రము, ప్రాంతీయ ప్రపంచవ్యాప్తంగా పేరున్న చేసుకొస్తున్న రాజమౌళికి నిజంగా కూడా యాక్సెప్ట్ చెప్పొచ్చు మనం. ఓకే. సో మరి జపాన్ టూర్ ఉన్నటువంటి రాజమౌళి పెను ప్రమాదం నుంచి తప్పిపోయారు అని చెప్పేసి అని చెప్పుకోవాలండి. అండ్ ఫర్దర్ గా నెక్స్ట్ మహేష్ బాబుతో రాబోతున్నారు. మరి ఆ సినిమా ఎప్పుడు అనౌన్స్ చేస్తారనేది వేచి చూద్దాం.